పరిశుద్ధ కావ్యం నరులకు సత్యాన్ని తెలిపే కైకవాక్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేస్తే గనుక వారు భూలోకమును ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రభుతో ఈ 24 పెద్దలు నీ రక్తమిచ్చి ప్రతి వంశములో నుండి ఆయన భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నారని ఆయన రక్తమిచ్చి రాజ్యంగా చేయబడ్డారు. దేవుని రాజ్యము యాజకులు మనము కుమారుని ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. నీకు ఒక అధికారం ఉంది, నీవు ఏలుతావని పరలోకంలో పాట పాడుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా మనం ఏళ్తాము. దేవుని భక్తుల ప్రార్థనలు దేవుని రాజ్య నిర్వహణలో ఎంత విలువైనవి. పరలోక రాజ్యం అంతా ఎలాగో అలాగే ఈ భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరాలంటే మన ప్రార్థన ఎంతో అవసరం. యోహాను 18:37 వచనం చూస్తే 36 వచనం చూస్తే నువ్వు రాజువా అని ఆయన అడిగినప్పుడు యేసు నీవు అన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చి తిని అన్నారు. మనం కూడా దేని నిమిత్తం వచ్చాము? ఈ దేవుని సత్యాన్ని మనం సాక్ష్యాన్ని చెప్పడానికే మనం వచ్చాం. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేనలు పోరాడదురు కానీ నా రాజ్యం సంబంధమైంది కాదని. పరలోకంలో క్రీస్తుని బట్టి మనదే. పరలోకమంతా అంటే మన రాజ్యం ఇది కాదు, అది క్రీస్తు లోకం కనుక మనం ఆయన మరలా వచ్చి మనం తీసుకుని పోతాడు. సంఘము పరలోకమునకు ఎత్తబడి క్రీస్తు అక్కడే ఉంటుంది. దేవుని గొర్రెపిల్ల ఆయన క్రీస్తు సింహాసనం మీద ఉన్నారు. ఆయన రాజు మరి రక్షకుడు. రాబోయే సంగతులు అన్నీ కూడా జరిగేవి అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నవి. యోహాన్ భక్తుడు సింహాసనంపై కూర్చున్న ఒకని కుడి చేతిలో ఒక గ్రంథం చూస్తున్నాడు. ఆ గ్రంథం లోపల వెలుపట రాసినట్లు 7 ముద్రలతో సీల్ చేసినట్లు కనబడుతుంది ఆయనకి. అంటే అధికార పత్రం ఇది. ఈ పుస్తకం సంపూర్ణమైంది, పూర్తిగా ముయ్యబడింది, ముద్ర వేయబడింది. కుడి చేతిలో ఈ గ్రంథం ఉందంటే అది తీర్పులు, ప్రణాళికల మరి భవిష్యత్తులు కలిగిన గ్రంథము. 7 ముద్రలు. ఏదైనా ప్రాముఖ్యమైన పత్రము 7 సాక్షులతోటి ముద్ర వేయబడవలనని రోమా చట్టం ఉంది. అందుకని 7 ముద్రలను ఉంటుంది కదా. దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు చూచుటకైనను ఎవడు యోగ్యుడు కనబడలేదు. నేను బహుగా హెచ్చుచుంటిని అంటాడు యోహాన్ భక్తుడు. ప్రకటన 5:5 చూస్తే 7వ ఇదిగో దావీదు చిగురు యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకే జయం పొందినని నాతో చెప్పానంటాడు. ఇక్కడ జకర్యా గ్రంథం మనం 5:1-3 వరకు చూసుకుంటే ఈ చదివి దాంట్లో ఒక ప్రక్కన దాని వైపున దొంగలే వారందరూ కొట్టివేయబడతారని, రెండవ ప్రక్కన రాసి ఉన్నది ఏంటంటే ఆ పత్రము అప్రమాణికులకి కొట్టివేయబడతారని. అంటే అయోగ్యులు ఈ యొక్క విమోచన, సార్వభౌమత్వము, రక్షణ అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. యెహోవా ఆవేదనతో యోహాను అడుగుతున్న ప్రశ్నలకి యేసుక్రీస్తు మనల్ని విమోచించడమే కాక ఈ సృష్టిని అంతటిని విమోచించగలవాడు. యూదా గోత్రపు సింహం ఆయన, దావీదు వేరు చిగురు. యేసు మరణం విమోచనకరమైంది. అది ప్రత్యామ్నాయ బలి. గొర్రెపిల్ల నిలిచి ఉన్నది. ఆయన లేచాడు, తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన సింహాసనం మీద నీతిగల న్యాయాధిపతిగా ఆయన కూర్చున్నప్పుడు 7 కొమ్ములు కలిగిన వాడంటే మహాశక్తి కలిగిన వాడు, 7 కన్నులు గలవాడు అంటే ఆయన సర్వజ్ఞాని అని. ప్రకటన 5:7-14 వరకు చూస్తే క్రీస్తు వచ్చి తండ్రి అయిన దేవుని చేతిలోండి ఆ గ్రంథం తీసుకొని విప్పినప్పుడు ఆ 4 జీవులు 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట వీణలు వాయిస్తూ అంటే స్తుతిస్తూ ధూపార్తులు చేతబట్టుకునే. ధూపార్తులు అంటే ఈ ప్రార్థనలు అనమాట. అవి బంగారు పాత్రలో ఉన్నాయి, సువర్ణ పాత్రలో పట్టుకొని దేవుని మహింపరుస్తున్నారు, ప్రభు నామను కీర్తిస్తున్నారు, పాడుతున్నారు. 24 పెద్దలు యాజకుల పరిచర్య చేస్తున్నారు. పరిశుద్ధుల ప్రార్థనలు దేవునికి ఇంపైనవని
కదా, ఆ సువర్ణ పాత్రలో నింపుకున్నాడు ఆయన. అంత భద్రపరుచుకుంటున్నాడు దేవుడు. దేవుని యాజకులుగా, సేవకులుగా చేసే ప్రార్థనలు 24 పెద్దలు మనల్ని దేవుని రాజ్యంగా యాజకులుగా చేశారని వారు పాట పాడుతున్నారు. భూనివాసులు ఏర్తారని మన గురించి పాట పాడుతున్నారు. మరి నీవు నేను కూడా పాడాలి కదా. క్రీస్తునందు మనం నూతన సృష్టిగా ఉన్నాం. నూతనమైన మనకు మనసు ఇచ్చాడు దేవుడు. నూతనమైన ఆనందం ఇచ్చాడు, నూతనమైన జీవం ఇచ్చాడు, నూతనమైన బలం ఇచ్చాడు, నూతనమైన శక్తినిచ్చాడు. సర్వశక్తిమంతుడిని మనం ఆయన కొనియాడాలి కదా. నిత్య జీవానికి వారసులుగా మనం చేశాడు. ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మన స్తుతులు, కీర్తనలు పాడాలి. మన యోగ్యత అంతా ఆయనేనండి. ఆయన అన్నీ చేయగలడు. సర్వము ఆయన కంట్రోల్లో ఉందని, ఆయన యోగ్యుడని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనకు మనం ఆరాధించకుండా ఉండలేము దేవుని. ప్రార్థిస్తామా? ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి కన్నీటి ప్రతి భాష బిందును తుడిచివేయండి ప్రభా. దేవా, నీ బిడ్డలు జీవితంలో ఓటమిని చేయి విడిచిపెట్టిన ఆ యొక్క పరిస్థితులు ఏమున్నాయో నువ్వు జయించిన వాడిగా నీ రక్తం ద్వారా కొనబడిన ఈ జనాంగము మేము ప్రభా నేను స్తుతిస్తున్నాము. నువ్వు సీల్ చేయబడిన ఆ ఏ పరిస్థితి అయినా నువ్వు ఇప్పుటకు యోగ్యుడో ప్రభా. నువ్వు మాత్రమే యోగ్యుడు. నీ బిడ్డల జీవితంలో గొప్ప జయమును అనుగ్రహించండి దేవా. మీరు అనుగ్రహించబోతున్న గొప్ప కార్యాలను బట్టి నీకు శక్తి కలిగిన వాడవైనందుకు నువ్వు ఐశ్వర్యం కలిగిన వాడు ప్రభ, జ్ఞానం కలిగిన వాడు, బలం కలిగిన వాడు. నువ్వు ఘనతను మహిమను పొందడానికి అర్హుడు ప్రభా. నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తున్నాం, నిన్ను మాత్రమే మేము స్తుతిస్తున్నాం. నీవన్నీ మాకు అనుగ్రహించినావు ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే ఘనత, నీకు మాత్రమే ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.